మీరు గనక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గనక యూజ్ చేస్తున్నట్లయితే, సో నేను డిస్క్రిప్షన్‌లో హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చుంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ కార్డ్స్ రికరింగ్ పేమెంట్స్ అని ఉంటుందన్నమాట. రికరింగ్ పేమెంట్స్ అంటే రెన్యువల్ పేమెంట్స్ అనమాట. అంటే మళ్ళీ మీరు ఆ సర్వీసెస్‌ని రెన్యువల్ చేసుకుంటున్నట్టు అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టైమ్ సైన్ అప్ ప్రాసెస్ టు క్రియేట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సింగిల్ వ్యూ ఆఫ్ ఆల్ యువర్ ఈ మ్యాండేట్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ కార్డ్స్ అని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ మ్యాండేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆటో డెబిట్ ఆప్షన్ అనమాట. అంటే సో మీరు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఆటో డెబిట్ ఆప్షన్ అయితే పెట్టుకుంటారు కదా. సో మీరు దేనికైతే ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటారో సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయని వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలానే మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని లాగిన్ టు కంటిన్యూ అని అడగటం అయితే జరుగుతుంది. సో మీరు కనుక ఆల్రెడీ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్గా యూజర్ ఐడి అండ్ అలానే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. సో మీరు కనుక ఇప్పుడే కొత్తగా సైన్ అప్ అవుతున్నట్టు అనుకున్నట్లయితే సో ఇక్కడ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ నేమ్ అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్లో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ అయితే చేయండి. అండ్ అలానే ఎంటర్ ఈమెయిల్ ఐడి అని అడగటం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు మీ హెచ్‌డిఎఫ్‌సితో లింక్ అయిన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సింపుల్గా నేను లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా నా బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన ఈమెయిల్ ఐడి అండ్ అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద అయితే క్లిక్ చేసి సింపుల్గా లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయగానే లాగిన్ ఆప్షన్ అయితే కనపడింది. సో నేను ఇప్పుడు నా డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను అనమాట. సింపుల్గా లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాండేట్స్ అని అండ్ అలానే ఇక్కడ కార్డ్ నెంబర్ అని నా డెబిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది కార్డ్ నెంబర్ దగ్గర. అండ్ కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఇక్కడ మర్చెంట్ నేమ్ వచ్చేసరికి అమెజాన్ అని ఉండటం అయితే జరిగింది. అంటే నేను చెప్పా కదా రీసెంట్గా నేను 1 మంత్ అమెజాన్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను అనమాట, ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది. సో దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం రెన్యువల్ అమౌంట్ వచ్చేసరికి 1499 రూపీస్ అయితే నేను రెన్యువల్ అమౌంట్ అయితే పే చేసి ఈ అమెజాన్ ప్రైమ్ సర్వీసెస్ అనేది మళ్ళీ రెన్యువల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎండ్ డేట్ అని నాకు 11th జూలై 2028 అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే సో నేను ఈ సర్వీసెస్ అనేవి రెన్యువల్ చేసుకోవడానికి నాకు జూలై 11th 2028 వరకు నాకు అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ నాకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే నేను ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుంటానో ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం దానికి సంబంధించిన ఐడి అనమాట ఇది. అండ్ అలానే ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ అండ్ అలానే క్యాన్సిల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎడిట్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వ్యూ ఇన్యాక్టివ్ ఈ మ్యాండేట్ అని కదా. సో మీరు దీని మీద క్లిక్ చేసి మీ కార్డ్ మీద ఇంకా ఏమైనా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయేమో చూసుకోవచ్చు అనమాట. అంటే ఆటో డెబిట్ ఆప్షన్ ఏమైనా పెట్టుకున్నారనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ నాకు మర్చెంట్ నేమ్ అండ్ అలానే డిస్క్రిప్షన్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ అనమాట. సో నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ డేట్ వచ్చేసరికి 11th జూలై 2023 అనమాట. సో రీసెంట్గా ప్రైమ్ డే సేల్ జరిగింది కదా. సో నేను దానికోసం ఈ సబ్స్క్రిప్షన్ అనేది 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అలానే ఎండ్ డేట్ వచ్చేసరికి 11th జూలై 2028 దాకా నాకు ఈ టైం ఉంటుంది రెన్యువల్ చేసుకోవడానికి. అండ్ అలానే మ్యాక్స్ అమౌంట్ 1499 అండ్ అలానే అమౌంట్ టైప్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సో నేను ఈ అమౌంట్ అంతా కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఇయర్లీ వన్స్ నాకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పా కదా ఇందాక నేను ఈ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి మినిమం ట్రాన్సాక్షన్ అయితే చేశాం కదా. సో దానికి సంబంధించిన ఐడి అనమాట. అంటే
ఆటో రీపేమెంట్కి సంబంధించిన ఐడి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేటస్ వచ్చేసరికి స్టిల్ యాక్టివ్లోనే ఉందన్నమాట. అంటే నేను ఇంకా కావాలనుకుంటే దీన్ని యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన ఆటో డెబిట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్ క్యాన్సిల్ మ్యాండేట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ క్యాన్సిలేషన్ రిమార్క్స్ అని అడుగుతుంది కదా, సో ఇక్కడ మీకు నో నీడ్ లాంగర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక రిమార్క్స్ అయితే ఇచ్చేసి సింపుల్గా ఎస్ మీద అయితే క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఎస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మిమ్మల్ని అథెంటికేట్ ట్రాన్సాక్షన్ అని, సో మీకు మినిమం ట్రాన్సాక్షన్ చేయమని అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు మర్చెంట్ డీటెయిల్స్ అని, మర్చెంట్ నేమ్ ఎస్ఐ హబ్ అని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలానే డేట్ వచ్చేసరికి ఈరోజు డేట్ అయితే ఉందన్నమాట. కార్డ్ నెంబర్ వచ్చేసరికి మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు కార్డ్ యూజ్ చేస్తారో ఆ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఛార్జ్ వచ్చేసరికి 2 రూపీస్ అనమాట. మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి సో మీ బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నేను నా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను నా ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యువర్ ఈ మ్యాండేట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ సక్సెస్ఫుల్లీ అని సో నా ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఈ విధంగా మీరు ఏదైనా యాప్లో సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఉండి మీకు అవసరం లేదనుకున్నప్పుడు ఈ విధంగా మీరు ఈజీగా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించింది అనమాట. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో సో మీరు ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ అనేవి మేనేజ్ చేసుకోవాలనుకుంటే లేదా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే సో కొన్ని బ్యాంక్స్ సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతా అనమాట. సో ఆ బ్యాంక్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనమాట. సేమ్ నేను హెచ్డిఎఫ్సికి ఏదైతే ప్రాసెస్ చెప్పానో సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే సో మీకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమని, మీ బ్యాంక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని సో ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సో మీరు ఈజీగా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు.